ప్రపంచంలో అందరి నోట్లో మెదులుతున్న ఒకే ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి అండ్ బాహుబలి. అతని పూర్తి పేరు శ్రీశైలం శ్రీ రాజమౌళి. ఈరోజు అతని గురించి తెలియని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1973 అక్టోబర్ 10న కర్ణాటకలోని రాయచూర్లో ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన కెవి విజేంద్ర ప్రసాద్ రాజనందిని దంపతులకు జన్మించారు రాజమౌళి గారు. మనకి తెలియని ఇంకో విషయం, రాజమౌళి ఈటీవీ ఆధ్వర్యంలో వచ్చిన శాంతినివాసం అనే సీరియల్ను డైరెక్షన్ చేయడం, ఆ సీరియల్ హిట్ అవ్వడం జరిగింది. ఇంకో విషయం ఉందండి, ఈటీవీ చంద్రముఖి మేఘమాలలో గెస్ట్ రోల్ కూడా చేశారు రాజమౌళి. మనందరికీ తెలియని ఇంకో విషయం ఏమిటంటే, రాజమౌళి గారు ఓనమాలు నేర్చుకున్నది లిటిల్ సోల్జర్స్ ఫేమ్ డైరెక్టర్ గున్నం గంగరాజ్, స్వయానా రమగారి బ్రదర్. ఆ తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 మొదలుపెట్టారు. అంచెలంచెలుగా నేడు బాహుబలి వరకు ఎదిగిన విషయం అందరికీ తెలిసింది. ఇంకో విషయం ఏమిటంటే, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ చేసిన అన్ని సినిమాల్లో ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అలాగే రాజమౌళి చేసిన అన్ని సినిమాల్లో తన బ్రదరే మ్యూజిక్ డైరెక్టర్. రాజమౌళి గారు తీసిన ప్రతి సినిమాలో అతని భార్య రమగారు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారు. ఇంకో విషయం అండి, రాజమౌళి గారి కంటే రమగారు 4 సంవత్సరాలు పెద్ద. మనకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే, అతని తమ్ముడు కంచి హాస్యనటుడు. చాలా సీరియల్స్ అండ్ మూవీస్లో హాస్యనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, సినిమాల్లో సూపర్ హిట్ అయిన మర్యాద రామన్న కథని సమకూర్చింది కంచిగారే. ఎస్ఎస్ రాజమౌళి కొడుకైన ఎస్ఎస్ కార్తికేయ కూడా సినిమా ఇండస్ట్రీకి సుపరిచితుడే. ఈగ సినిమాలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఆరంగేయడం చేసిన ఎస్ఎస్ కార్తికేయ ఇప్పుడు రాబోయే బాహుబలి 2కి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. మీ అందరికీ తెలియని ఇంకొక విషయం ఉందండి. అదేమిటంటే, రాజమౌళి గారు ఒక పాపను పెంచుకుంటున్నారు. ఆ పాప పేరు మయూక. మీకు తెలియని మరొక విషయం ఏమిటంటే, మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎం కీరవాణి వైఫ్ శ్రీవల్లి మరియు రమగారు ఇద్దరు అక్కా చెల్లెలు. ఇలా తన సినిమా ప్రపంచంలో తన కుటుంబ సభ్యులతో కలిసి వరుస హిట్ల మీద హిట్లు ఇస్తున్న మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ డైరెక్టర్ రాజమౌళి గారికి హ్యాట్స్ అప్ అండి.